అమ్మా అమ్మా నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. ఇదిగో అడ్వాన్స్ డబ్బు. ఇక లక్ష్మి పెళ్లి గురించి నీకు ఏ దిగులు అవసరం లేదు. పెళ్లి చూపులు అవ్వగానే వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేద్దాం. బాబు విజయ్, ఒక్కసారిగా నీకు ఇంత డబ్బిచ్చిన యజమాని ఎవర్రా? ఎవరైతేనేమ్మా, ఏ యజమానైనా మన వల్ల తనకు వచ్చే లాభాన్ని బట్టి డబ్బిస్తాడు. ఈయన అంతే. ఉద్యోగం పని మీద నేను వెంటనే బయలుదేరి రత్నగిరి ఎస్టేట్కి వెళ్ళాలి. రత్నగిరి ఎస్టేట్ కు వెళ్తావా? వద్దు బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు లక్షలు ఇచ్చినా సరే నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోనురా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అదేమిటమ్మా, నేను వెళ్తానని వాళ్ళకి మాట ఇచ్చాను, డబ్బు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా చెప్పు? అసలు ఆ ఎస్టేట్ కి మనకి ఏమిటి సంబంధం? నేను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకా? అక్కడున్నది నాగుబాము లాంటి నాగరాజవర్మ. వాడికి నువ్వు సత్యమూర్తి గారు అబ్బాయి అని తెలిస్తే మీ నాన్నగారు లాగే నువ్వు నాకు దక్కవు. ఆయన్ని పొట్టును పెట్టుకున్నట్టే నిన్ను పొట్టును పెట్టుకుంటారు. చూడండి రా, చూడండి. మా భూముల్ని దున్నుకుంటూ పన్ను కట్టకుండా మమ్మల్ని ఎదిరించిన మల్లిగాడికి ఎలాంటి గతి పట్టిందో చూడండి. అందరూ చూడండి. రేపటిలోగా మీరు బకాయి పడ్డ శిస్తును దివాణానికి తీసుకొచ్చి చెల్లించకపోయినచో మీ గతి ఇదే. నాగరాజవర్మ, శిస్తుల పేరుతో ఇక నుంచి మీరు అడిగే సొమ్ముని మేము చెల్లించాం. దయాధర్మంగా నేనిచ్చిన భూముల్ని దున్నుకుంటూ పంట మింగేసే మీరు పన్ను చెల్లించరా? ఎందుకు పనికిరాని బంజరు భూముల్ని ఇన్నాళ్ళు మా రక్తంతో తడిపి మా శ్రమ శక్తితోటి పంటలు పండిస్తున్నాం. పన్నుల పేరుతోనో శిస్తుల వంకతోటో మీరు మా కష్టాన్ని దోచుకోవడానికి మేము ఒప్పుకోం. ఇక నుంచి దున్నేవాడితే భూమి, దున్నేవాడితే భూమి. అంతేకాదు జమీందార్, ఆ పొలాల్ని మాకు సొంతం చేస్తే తప్ప ఇక ముందు మేము నాగలి పట్టాం, ఆ భూమిలోకి అడుగు పెట్టాం. కోటిగా మొరిగే కుక్కల్ని కనికరించి వదిలిపెడితే రేపు కరిచే ప్రమాదం ఉంది. ఎదురు తిరిగిన వాడిని కాల్చిపారాయి. కోటిగా, తుపాకీ పేలిందంటే పోయేది వాళ్ళ ప్రాణాలు కాదు, నీ ప్రాణాలు. తమ్ములం గారు, ఏమిది? నాగలి పట్టి బంజరు భూమిలో బంగారం పండించే మీ అందరికీ నాకున్న భూమంతా ఇప్పుడే స్వాధీనం చేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు దున్నుకునే పొలాలన్నీ మీవే. కృష్ణరాజవర్మ, మీరు మాకు తమ్ములయ్యుండి ఈ దౌర్భాగ్యులను సమర్థించుటయా? అన్నయ్య గారు, వాళ్ళు దౌర్భాగ్యులు కాదు, కష్టంతో కడుపు నింపుకునే శ్రమజీవులు, నిజమైన మనుషులు. మీకు న్యాయమని తోచినదే మేము ఆచరించడం. సత్యమూర్తి, మనం పరస్పరం సంప్రదించుకుని ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే. దామోదర, సత్యమూర్తితో సంప్రదించి ఒప్పందపు పత్రములను తయారు చేయించద, బాగా చేయించద. సోదరులారా, మీ అందరికీ శుభవార్త. జమీందారు బాబు గారు మన కోరికల్ని మన్నించారు. ఇప్పటి వరకు మనము భూమి పన్నుగా కడుతున్న డబ్బుని ఇక నుంచి పన్నుగా కాకుండా భూమికి అసలు ధరగా తీసుకోవడానికి వారు ఒప్పుకున్నారు. మీరు కష్టపడి 2 ఏళ్లు పన్నుగా కడితే ఆ తర్వాత భూమి శాశ్వతంగా మీదైపోతుంది. జమీందారు నాగరాజవర్మకి, జమీందారు నాగరాజవర్మకి, సత్యం బాబుకి, సత్యం బాబుకి. ఒప్పుకున్నట్టుగా ఈ పత్రాల మీద వేలుముద్రలు వేయండి. సత్యమూర్తి, చిన్నబాబు గారు, సత్యమూర్తిని పేరు పెట్టుకుని అసత్యానికి అన్యాయానికి రూపమైన ఆ నీచుడెక్కడ? చిన్నబాబు గారు, ఏమిటి మీరు అనేది? మా ఆయన ఏం తప్పు చేశారు? నమ్మిన వాళ్ళని, నమ్ముకున్న వాళ్ళని నట్టేట్లో ముంచాడు. పేదవాళ్ళ కడుపులు కొట్టి యజమాని విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి సాటి రైతులకు ద్రోహం చేశాడు. మా అన్నయ్యతో లాలుచిపడి రాసిన పత్రాలు మీ ఇంట్లో ఉండాలి. ఎక్కడ దాచాడో బయటికి తీ. ఇవేనేమో చూడండి బాబు గారు. మీరు అనుమానించిందే నిజమైంది. వాడు మీకు ద్రోహం చేశాడు. మీ బ్రతుకుని శాశ్వతంగా నాగరాజవరం గారికి అమ్మేశాడు. మీ ముందు తరాలు కూడా ఆయనకి బానిసలుగా ఉండేటట్టు పత్రాలు రాయించి మీ చేత వేలుముద్రలు వేయించాడు. అన్నది వారి సంగతి చూద్దాం. అమ్మా పార్వతమ్మా, పార్వతమ్మా, ఘోరమైన దారుణం జరిగిపోయింది. ఏమిటి బాబు గారు? మీ ఆయన చిన్నబాబు గారిని చంపేశాడు. జనం కోపంతో రెచ్చిపోయి మీ ఆయన్ని పొడిచి చంపేశారు. వాళ్ళంతా ఇంటి వైపే వస్తున్నారు. నువ్వు ఒక క్షణం ఇక్కడ ఉన్నావంటే నిన్ను నీ బిడ్డల్ని సజీవదహనం చేసేస్తారు. నా మాట విని ఎక్కడికైనా పోయి తలదాచుకోమ్మా. వెళ్ళమ్మా.
ఆ విధంగా అన్నిటినీ వదిలేసి ఆ అర్ధరాత్రి పసివాళ్ళైన మిమ్మల్ని ఎత్తుకుని పారిపోయొచ్చాను బాబు. జ్ఞాపకాల్ని గతాన్ని వదిలేశాను. అమ్మా, నేను ఆ ఉద్యోగం కోసం వెళ్ళను. కానీ 10 మంది చేత పెద్ద మనిషి అని పిలువబడే ఆ నాగరాజు వర్మని ఒక్కసారి కలుసుకునేవమ్మా. వద్దు. అభ్యంతరం చెప్పద్దమ్మా, చెప్పద్దు. మేము ధాన్యానికి ఇచ్చే రేటు దునియా మే కోయి వ్యాపార ఎవడు ఇవ్వడు హై. మీరు మాకు మూటలు ఇస్తే మేము మీకు ధనము ఇస్తాం. అందుకే కదా సేటు బాబు, ప్రతి ఏడాది జమీందారు గారికి అమ్మే ధాన్యం ఈ ఏడాది మీకు అమ్ముతున్నాం. ఇంకా మూటలు ఎవరి దగ్గర ఉన్నాయో తీసుకురండి. భలే మంచి సౌక బేరం. ఆవనా జమీందారు బాబు మనుషులతో వచ్చేస్తున్నారు. దండాలు. ఏరా, ధాన్యం దివాణానికే వెళ్తున్నాయా? అది కాదరా. మరి మరి తరతరాలుగా ధాన్యం దివాణానికి తోలడం, మేమిచ్చిన డబ్బు తీసుకోవడం ఆచారం కదరా. కానీ మా కొడుకు పట్నం నుంచి సేటుని తీసుకొచ్చాడు. సేటు కాస్త ఎక్కువ ధర ఇస్తానడు బాబు గారు. ఎక్కువ ధర కోసం ఎప్పుడూ లేని అలవాటు ఇప్పుడు ఆరంభించారన్నమాట. అవును ధర, సొమ్ము కాస్త ఎక్కువ వస్తే తమరు బాకీ చెల్లించి 2 పూట్ల తిండి తిందామని. పట్నం నుంచి వచ్చిన నీ కొడుకు చెబుతున్న పాఠాలు ఇవి. తమరే అలాగంటే ఎలా బాబు? నాగరాజవర్మ నీడలో ఉన్న ఈ పల్లెలో పట్నం మాటలు, పట్నం రేటులు చెలవని నీ కొడుక్కి నచ్చజెప్పలేదా? కొమ్ములు మొలుస్తున్నాయిరా మీకు. రేయ్ కోటి, ఈ ధాన్యాన్ని మన దివాణానికి చేర్పించు. అలాగే దొరా. ఇదిగో జమీందారు గారు, నేను మంచి వాళ్లకు మంచివాణ్ణి, చెడ్డ వాళ్లకు చెడ్డవాణ్ణి. ఆ ధాన్యం ఆ రైతులు చెమటోడ్చి పండించుకున్నది. ఎవరెక్కువ ధరిస్తే వాళ్ళకు అమ్ముకునే హక్కు వాళ్ళకుంది. కావాలంటే ఆ సేటు కంటే ఎక్కువ ధరించి కొనుక్కో. అంతేగాని దౌర్జన్యం చేసి లాభం లేదు. నువ్వు ఎవరి ఎస్టేట్ లో కాలు పెట్టావో, ఎవరితో నువ్వు అధిక ప్రసంగం చేస్తున్నావో నీకు అర్థమైనట్టు లేదు. రే కోటి, ఈ కుర్రాన్ని రెక్కలు విరిచి లారీ కట్టండ్రా, మనం అంటే ఏమిటో తెలుస్తుంది. శభాష్, నీ చేతల్ని బట్టి నువ్వు మాటల మనిషివి కాదు అని అర్థం అవుతోంది. ఆ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. నీ పేరేమిటి? విజయ్. ఏ పనైనా నిమిషాల మీద సాధించడం మనకు అలవాటు. కనకయ్య, అయ్యా, ధాన్యానికి ఆ సేటు రైతులకు ధర ఎంత ఇస్తున్నాడు అంతే ధర నువ్వు చెల్లించి బస్తాల్ని దివాణానికి చేర్పించు. అలాగే అయ్యా. విజయ్, నువ్వు లారీ తీసుకుని తిన్నగా మా దివాణానికి వచ్చేయి. నీలాంటి కండబలం, గుండె బలం ఉన్న మనిషిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ వేళ నుంచి నువ్వు నా దగ్గర డ్రైవర్ గా పనిచేస్తావు. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తానులే జీతం. వచ్చే. హలో, నేను విజయ్ని మాట్లాడుతున్నాను. నువ్వా విజయ్? పాముల పుట్లోకి అడుగు పెట్టావు అనుకుంటాను. ఎవరికి నీ మీద అనుమానం కలగలేదు కదా? లేదు మేడం, నన్ను నమ్మి తన దగ్గర పనిలో చేర్చుకున్నాడు ఆ నాగరాజు వర్మ. విజయ్, నాగరాజవర్మకి దామోదరం అనే అతి ముఖ్యమైన పార్ట్నర్ ఒకడు ఉండాలి. వాడెక్కడ ఉంటున్నాడో తెలుసుకోవడం నీ తర్వాత పని.